మై ఫాదర్ నేమ్ ఇస్ నారాయణ, ఎంపీపీ స్కూల్ మత్యాపురం. అపిచ్చివాడు వైద్యుడు ఎప్పుడు నెడతగక పారు నేరును దిజుడు చొప్పాడిన యూరు నుండుము చొప్పాడికున్నట్టి యూరు సొరకము సుమతి బద్దెన. ఓ మంచి బుద్ధి గలవాడ, అవసరానికి ఆ పిచ్చేవాడు వైద్యుడు ఎల్లప్పుడు ప్రవహించే నది. మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు, అవి లేని ఊళ్ళో నివసించవద్దు. ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము, ప్రశ్న తోడ పెరుగు ప్రభావము, ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా. నవయుగాల బాట నార్ల మాట నార్ల వెంకటేశ్వరరావు. ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశ్నించడం వలన సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది. ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యం అవుతుంది. సంపదగిన ఎట్టి చతుర్భుజన చేత దిక్కెన మిగుడి చెయ్యరాదు, పుస్తకమేది చేసి బొమ్మనుటే చాలు. విశ్వదాభిరామ వినుర వేమ వేమన. ఓ వేమ, సంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చేయరాదు. తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. మచ్చిక లేని చోట అనుమానం వచ్చిన చోట, మెండుగా గుర్తున్న చోట, గుణకు విధులుండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట, వివేకులుండరే నచ్చట ముసమండ్రు సుగుణకర పిమ్మయ సింగద్దీమని చాటువు. చొరవ లేని చోట, సందేహం ఉన్న చోట, చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట, గుణం తెలుసుకునే పండితులు లేని చోట, విద్యకు మెచ్చుకుని చోట, రాజు దయలేని చోట, వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియో కలుగుతుందని పెద్దలు చెప్తారు. నిజము మీద భూమి నిలబడి ఉండుము, సత్యం ఒక్కువలన జనత నడుచు. సత్యం ఒకటి పాప సంహారము చేయు, కాళికాంబ హంస కాళికాంబ పోతులూరి వర బ్రహ్మం. నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది. సత్య హక్కు వలన జనత నడుస్తుంది. సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి. ఒరిలే అవి ఒరినించిన నరవర అప్రియము తనవనంబు నకగుంద నొరులకు నవిషయకునికి బరయనము పరమధర్మ పతములకెల్లాన్ తిక్కన. ఓ రాజా, ఇతరులు ఏ పని చేస్తే తన మనసుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తను ఇతరులకు చెయ్యకుండటమే అన్ని ధర్మ మార్గాలలోనూ గొప్పది. నీతియే మూలము విద్యకు, నీతియే పురుషత్వ నిర్ణయకుము, నీతియే భూత ప్రీతియు. నీతివంతుడైన నీతితు జప్పుడుండు నియత పదంబు. ఏటుకూరు వెంకట నరసయ్య. విద్యకు నీతియే ఆధారం. చతుర్విధ పురుషత్వ తత్వాన్ని ధర్మం, అర్థం, కామం, మోక్షం నిర్ణయించేది కూడా నీతియే. సర్వభూతాలకు ప్రాణులకు ప్రీతి కలిగించేది కూడా నీతియే. నీతివంతుడైన వాడు ఎప్పుడు తనకు తగిన స్థానాన్ని పొందుతాడు. తదని వాడి నుండగు చదివిన సదా సద్వివేక చతురత కలుగున్. చదువగా వలియును జనులకు చదివించదా నార్యులొద్ద చదువుము తండ్రి పోతన. చదవని వాడికి ఏమి తెలియదు. చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది. అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి. ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయనా చదువుకో అని హిరణ్య కశిపుడు ప్రహోదునికి చెప్పాడు.